ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యం 91వ కీర్తన 4వ వచనం. గమనించండి, చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రియులరా, ఈ యొక్క కీర్తన దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క సంరక్షణను తెలియజేస్తూ ఉంది. కీర్తన యొక్క ప్రారంభంలో మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనగా ఆయనను మనము ఆశ్రయించి ఆయన సన్నిధిని మనము నిలబడినప్పుడు నిశ్చయంగా ప్రభువు మనకు తన ఆశ్రయాన్ని కలిగించి అందులో ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చేస్తారు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతారు. దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పినప్పుడు జరిగే విషయం ఏంటి అంటే, మనము ఆయన రెక్కల చాటున మరుగైపోతాం. శత్రువైన సాతాను, వేటగాని ఉరి, పగటి వేళ ఎగురు బాణము, రాత్రి వేళ కలుగు భయము, చీకట్లో సంచరించే తెగులు, ఇలాగున మధ్యాహ్నమందు పాడు చేసే రోగము, పలు రకాలైన శోధనలలో నుండి, పలు రకాలైన కీడుల్లో నుండి మనము తప్పించబడినట్లుగా మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని తన రెక్కలతో కప్పుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకమంతా భయానకమైన పరిస్థితులతో నిండిపోయి ఉన్నది. ఏ విధమైన కీడు, ఏ సమస్య మన మీదకి రాకుండానట్లుగా మనల్ని ప్రేమించిన తండ్రి తన రెక్కలు చాపినప్పుడు మనం ఆయన రెక్కల కిందకి వెళ్ళాలి. ఆయన కప్పుతున్నప్పుడు ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో, ఆయన సంరక్షణలో మనం ఉండాలి. సహోదరుడా, సహోదరి, ఆయన రెక్కల చాటును దాక్కోవాలి. దావీదు అంటాడు, నేను నీ రెక్కల చాటున దాగుకొందును అని. ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉంటాం. లేఖనం చెబుతుంది, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద నీకు సురక్షితమైన జీవితం కలదు అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము మన దేవుని రెక్కల కింద దాగుకొనుటకు మనల్ని మనమే అప్పగించుకోవాలి. ప్రభువు తన రెక్కలతో మనల్ని కప్పుతున్నప్పుడు, ప్రభువా నీ రెక్కలతో నన్ను కప్పండి, నీ రెక్కలే నాకు ఆశ్రయం అని ఎవరైతే ఆయన రెక్కలకు తమను తాము సమర్పించుకుంటారో నిశ్చయముగా దేవుడు తన రెక్కలతో కప్పి కాపాడి ఆయన తన రెక్కలతో నిన్ను మోసి ఉన్నతమైన స్థితికి, ఆశీర్వాదకరమైన అనుభవాలలోనికి నడిపిస్తాడు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో కూడా ప్రభువు నీకు తోడైండి, నీ పక్షంగా ఉండి విజయాన్ని కలుగు చేస్తాడు. కనుక ఈ దినాన దేవుని యొక్క రెక్కలకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, దేని చాటుకి వెళ్ళినా మనం క్షేమాన్ని అనుభవించలేం. కానీ మన దేవుని యొక్క బలమైన రెక్కల కింద మనం సురక్షితంగా జీవించగలుగుతాం. ఆయన తన రెక్కలతో నేను కప్పినప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది. మలాకీ గ్రంథంలో దేవుడు తెలియజేస్తాడు, ఇదిగో నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి అని లేఖనంలో ఉంది. ప్రియ సహోదరుడా, ఆయన తన రెక్కలతో మనల్ని కప్పడం, కాపాడటమే కాకుండా మనకు కావలసిన ఆరోగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తారు. ఎన్నో వ్యాధులు, రోగాలు, తెగుళ్ళు, వైరస్లు, క్యాన్సర్లు, ఎన్నో రకాలైన సమస్యలతో ఈ లోకంలో దేవుని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. డాక్టర్ల కంటే కూడా, ఈ లోకంలో మనుషుల కంటే కూడా ఆయన రెక్కలిచ్చే ఆరోగ్యం చాలా శ్రేష్టమైంది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధికి నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభువా, నీ రెక్కలతో నన్ను కప్పి నన్ను నడిపించు, శత్రువుకు మరుగు చేయి, నాకు ఆరోగ్యాన్ని దయచేయి తండ్రి అని ఆయన చేతులకు అప్పగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, మహాగణుడు అయిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ దినాన మీరు మా కొరకు సిద్ధపరిచి అనుగ్రహించిన మీ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ రెక్కలకు ప్రతి బిడ్డని సమర్పిస్తూ ఉన్నాను. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీ రెక్కలతో కప్పి శత్రువు కన్నులకు కనుమరుగు చేసి, ప్రభువా మీ రెక్కల కింద ఉన్న ఆరోగ్యాన్ని, సంరక్షణని, కాపుదలను, భద్రతను అనుగ్రహించండి. మీ రెక్కలతో పట్టుకుని నడిపించండి. శత్రువు చేతుల్లో పడకుండా భద్రపరచండి. మీ నామాన్ని మహింపరచుకోమని పవిత్రమైన నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.